శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ధర్మ సందేహాలలో ఈ రోజున దీపారాధనకు సంబంధించినటువంటి సందేహాలను నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ దీపారాధన ఎలా చేయాలి అనేది చాలా సాధారణమైనటువంటి అంశం, తల్లి పిల్లలకు నేర్పవలసినటువంటి అంశం. కానీ ఈ రోజుల్లో దీని మీద కలుగుతున్న సందేహాలు మిగతా వాటి మీద కలగట్లేదు. దానికని మనం ఈ రోజున దీనికి సంబంధించిన కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా అసలు దీపారాధన చేయడానికి గాను ఉపకరించేటువంటి ఆ దీపారాధన కుందులు కావచ్చు, ప్రమితులు కావచ్చు, ఏ లోహంతో చేసినటువంటివి అయితే మంచివో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ దీపారాధన కుందులు మొట్టమొదటిగా బంగారంతో చేసినవైతే ఉత్తమం, దీనివలన ఐశ్వర్యం కలుగుతుంది అని అన్నారు. మరి బంగారంతో అంటే సామాన్యమైనటువంటి మాట కాదు, మన బోటి వాళ్ళందరూ కూడా కష్టం. మరి ఎలా అంటే వెండితో చేసినటువంటి దీపారాధన కుందులు కానీ, వెండితో చేసినటువంటి దీపారాధన ప్రమిదలు కానీ మనం వాడుకోవచ్చు. బంగారము కుదరదు, వెండి కుదరదు అనుకున్నప్పుడు మరొక లోహం మనకి ఉత్తమంగా ఉపయోగపడేటువంటిది ఏంటంటే కంచు. దీపారాధన వరకు ఈ కంచు ప్రమిదలు చాలా విశేషంగా చెప్తారు. పూర్వం అందరిలో కూడా అసలు కంచుతో చేసినటువంటి కుందులు, కంచుతో చేసినటువంటి ప్రమిదలు ఉండేవి, వాటిలోనే దీపారాధన చేసేవారు. ఈ మూడు కూడా కాకపోతే అప్పుడు రాగి దానికి మనం వెళ్ళవచ్చు. ఈ మూడు లోహాలు, ఈ నాలుగు లోహాలు కూడా మనకి లభించట్లేదు అనుకున్నటువంటి పక్షంలో మట్టితో చేసినటువంటి ప్రమిదల్లో మనం దీపారాధన చేయవచ్చు. ఈ మట్టితో చేసినటువంటి ప్రమిదల్లో దీపారాధన చేసినా కూడా ఉత్తమమైనటువంటి పుణ్యాన్ని మనం పొందుతాము. దీంట్లో ఎక్కడా ఇబ్బంది ఏం లేదు. మట్టి ప్రమిదలు పెట్టుకుంటే కనుక అది చూసేవాళ్ళు ఏమనుకుంటారో ఈ మొహమాటాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. చూసేవాళ్ళ కోసం మనం దీపారాధన చేయట్లా, భగవంతుడి కోసం మనం దీపారాధన చేస్తున్నాం. మనం జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవడం కోసం దీపారాధన చేస్తున్నాం. భగవత్ కటాక్షాన్ని పొందటానికి గాను చేసేటువంటి ముఖ్యమైనటువంటి సాధన కనుక దీపారాధన చేస్తున్నాం కనుక అది మనం చేస్తే చాలు. అయితే వీటిలో దేన్ని ఎంచుకున్నప్పటికీ కూడా ఈ దీపారాధన కుందికైనా దీప ప్రమిదకైనా ఆధారం ఉండాలి. అంటే ఇప్పుడు మట్టి ప్రమిద ఉందనుకోండి, ఆ ఒక్క ప్రమిదలో దీపాన్ని వెలిగించేయకూడదు. దాని కింద ఒక తమలపాకును వేయడం కానీ, లేదా ఆ మట్టి ప్రమిద మీద మరొక మట్టి ప్రమిదను పెట్టడం కానీ పెట్టి దీపారాధన చేయాలి. అలానే కుందులు కానీ ఇతరత్ర ఏమైనా ఉన్నట్లయితే వాటి కింద పళ్ళాలు కానీ, లేకపోతే కనుక ఒక తమలపాకును కానీ ఆధారంగా ఉంచి వాటి మీద పెట్టి దీపారాధన చేయాలి. ఈ పళ్ళెము అన్నప్పుడు కూడా ఇవి స్టీలు పళ్ళాలు కాకూడదు. మీకు దీపారాధన కుంది వెండితో ఉంది, దాని కింద వెండి పళ్ళెం పెట్టండి, మంచిది. దీపారాధన కుందులు వెండితో ఉన్నా, ఇత్తడితో ఉన్నా, పంచలోహాలతో ఉన్నా, లేకపోతే కంచుతో ఉన్నా, రాగితో ఉన్నా, బంగారంతో ఉన్నా, దాని కింద పెట్టేటువంటివి కూడా అదే లోహంతో అయి ఉండాలని లేదు. ఉత్తమమైనటువంటి లోహాలైనటువంటి బంగారం, వెండి, రాగి, ఇత్తడి వీటిల్లో ఉండేటువంటి పళ్ళెం ఏదైనా సరే దాని కింద పెట్టవచ్చు, లేదా ఒక తమలపాకునైనప్పటికీ దాని కింద వేయవచ్చు. ఇలా వేసి ఆ దీపారాధన కుందుల్లో చమురు పోసి దీపం వెలిగించాలి. ఈ చమురు అంటే నూనె దేన్ని వెయ్యాలి అనే దాని మీద ఈ రోజుల్లో రకరకాలైనటువంటి మాటలు మనకు వినబడుతున్నాయి. ఇంట్లో చేసుకునేటువంటి దీపారాధనకు 3 మాత్రమే ఉపకరిస్తాయి. మొట్టమొదటిది ఆవు నెయ్యి. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి దొరికితే చక్కగా ఆ స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయడం శ్రేయోదాయకమైనటువంటిది. ఒకవేళ ఆవు నెయ్యి లభించదు, రెండవది మనకి దాని తర్వాత చెప్పుకోదగినది, అంత ప్రాశస్త్యం కలిగినది తైలము. తైలం అంటే ఏమిటి? తిలల నుంచి తీసినటువంటిది నువ్వుల నూనె. దీనితో దీపారాధన చేయాలి. అసలు దీపారాధనకి 2 శ్రేష్టం. ఈ 2 కూడా లభించినటువంటి పక్షంలో కొబ్బరి నూనెతోటి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. కానీ నువ్వుల నూనెతో నిత్యం దీపారాధన చేయడం అనేది చాలా మంచిది. నువ్వుల నూనె ఇంట్లో ఉండకూడదు. నువ్వుల నూనె ఇంట్లో ఉంటే కనుక శని వస్తుంది. ఇవన్నీ కూడా శాస్త్రం మీద మర్యాద లేక, అవగాహన లేక చెప్పేటువంటి వారి మాటలే తప్ప చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేయవచ్చు. ఈ ఆవునేతి దీపము, నువ్వుల నూనెతో పెట్టేటువంటి దీపం వలన ఏమవుతుంది అని అంటే కంటికి మేలు కలుగుతుంది. ఈ కంట్లో ఉండేటువంటి కాంతి కూడా వృద్ధి చెందుతుంది. కనుక ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా శ్రేయస్కరమైనవి 2 కూడా. 5 రకాల నూనెలు కలిపి చేసేటువంటివి, 3 రకాల నూనెలు కలిపి చేసేటువంటివి, విప్ప నూనెతో చేసేటువంటి దీపారాధన ఇవి ఏవి ఇంట్లో చేయడానికి మాత్రం మనకు అవకాశము లేదు. అవన్నీ చిన్నపాటి పరిహారాల్లో తంత్రక్రియలుగా చెప్పేటువంటివి, అవి దేవాలయాల్లో ఇత్యాదుల చోట్ల మనం చూసుకోవచ్చు. కానీ ఇంట్లో మాత్రం రోజువారీ దీపారాధన ఏదైతే మనం చేస్తున్నామో ఆ దీపారాధన ఆవునేతితో కానీ, లేకపోతే కనుక నువ్వుల నూనెతో కానీ చేయాలి. తప్పని పక్షంలో కొబ్బరి నూనెతో చేయవచ్చు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ దేవతకైనా సరే దీపారాధన చేసేటప్పుడు ఇదే నియమం. అలాగే ఈ దీపారాధన కుందులు ఎన్ని ఉండాలి? ఈ దీపారాధన కుందులు 2 ఉండొచ్చు. అటొకటి ఇటొకటి పెడితే చూడటానికి అందంగా కూడా ఉంటుంది కనుక 2 పెట్టుకోవడం మంచిది. 2 పెట్టడానికి మనకి సౌలభ్యం లేదు, ఒక కుందే పెట్టవచ్చు, తప్పేమీ లేదు. ఒక ప్రమిదనే పెట్టవచ్చు, తప్పేమీ లేదు. ఒక ప్రమిద అంటే ఒక ప్రమిదకి మీద ఇంకో ప్రమిదగా పెట్టి ఒకవైపే పెట్టచ్చు అనేది నా ఉద్దేశం.
అలా ఒకటిగా పెట్టేటప్పుడు కుడివైపుగా పెట్టాలా, ఎడమ వైపుగా పెట్టాలా? అంటే ఒకటిగా పెట్టేటప్పుడు మనకి కుడివైపుగా పెట్టాలి. మళ్ళీ దేవుడికి కుడివైపా, మనకి కుడివైపు అనే సందేహం వస్తే మనకి కుడివైపుగా ఆ దీపారాధనకుంది ఉండాలి. ఒకటే పెట్టేట్లయితే. 2 పెట్టేట్లయితే అసలు గొడవే లేదు. అటు ఒకటి, ఇటు ఒకటి 2 ఉంటాయి గనక. ఇక ఇప్పుడు ఇందులో ఎన్ని ఒత్తులు వెయ్యాలి? మళ్ళీ ఇదో పెద్ద సందేహం. ఇందులో ఎన్ని ఒత్తులు వెయ్యాలి అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వెయ్యాలి. ఇది ముందు మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేయాలి. ఈ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేయడం అనేది ఉత్తమమైనటువంటి పక్షం. కొంతమంది 3 ఒత్తులు కలిపి ఒకటిగా వేస్తారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేస్తారు. కానీ 2 ఒత్తులు కలిపి వేయడం అనేది మంచిది, ఉత్తమమైన పద్ధతి. అలా కాదు 3 ఒత్తులు కలిపి ఒకటిగా అయినప్పటికీ కూడా వేయవచ్చు. ఇంతకన్నా ఎక్కువ ఒత్తులు కలపకూడదు. ఒక ఒత్తితో ఎప్పుడు దీపం పెట్టకూడదు. అలాంటప్పుడు ఎన్ని శిఖలు ఉండాలి అంటే ఇలా పైకి వెలుగుతూ ఉంటాయి కదా, ఈ పైకి వెలుగుతూ ఉండేటువంటి శిఖ 2 కుందులు పెట్టినప్పుడు ఇందులో 2 ఒత్తులు కలిపి ఒక దీపంగా, పక్కన ఉన్నటువంటి ఇంకో కుందులో 2 ఒత్తులు కలిపి ఒక దీపంగా పెట్టవచ్చు. అప్పుడు దీనికేమి ఇంకా నియమం ఏం లేదు, 2 వెలుగుతున్నాయి కదా అట్లాంటి నియమాలు ఏం లేవు. మరి కొంతమంది ఏం చేస్తారనంటే ఈ దీపారాధనలో 2 ఒత్తులుగా ఒకటి వేసిన తర్వాత పైకి పువ్వొత్తు ఒకటి పెడతారు. దీనికి పువ్వొత్తని కాడ ఒత్తని పేరు. ఇది పైకి నిలబడి ఉంటుంది, అదొకటి పెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఈ దీపారాధన కుందులో అడ్డవత్తు ఒకటి, పువ్వొత్తు ఒకటి వస్తుంది. ఇది అసలు సరైనటువంటి సంప్రదాయం. పూర్వం ఇలానే చేసేవారు. ఇలా కాదండి, నాకు ఆ పువ్వు ఒత్తి పెట్టడం నాకు రాదు, కుదరదు కనుక నేను అడ్డవత్తి మాత్రమే నేను వేస్తాను, వేయవచ్చు, తప్పేమీ లేదు. ఈ అడ్డవత్తి వేసేటప్పుడు ఇటొకటి అటొకటిగా వేస్తున్నాం కనుక 2 దీపశిఖలు ఉంటాయి కనుక తప్పు లేదు. లేదు మీరు ఒక కుందిలో 3 ఒత్తులు, మరో కుందిలో 3 ఒత్తులు అంటే 3 జ్యోతులుగా పెట్టదలుచుకున్నారు, 3 జ్యోతులుగా పెట్టచ్చు. ఇలా 3 జ్యోతులుగా పెట్టేటప్పుడైనా, ఒక జ్యోతిగా పెట్టేటప్పుడైనా ఆ దీపం ఎటువైపు తిరిగి చూడాలి అంటే ఒత్తులు ఎన్ని వేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరి దీపం ఏ దిక్కుకు ఉండాలి? వెలుగుతున్న దీపం అంటే తూర్పు వైపుగా వెలుగుతూ ఉండాలి దీపము. ఆ తూర్పు దిక్కు ఎటుంటే అటువైపుగా దీపం వెలుగుతూ ఉండాలి. ఒక్కొక్కసారి మనకి ఇంట్లో ఏమవుతుందనంటే పశ్చిమంలో దేవుణ్ణి పెడతాం. అంటే మనకి పడమర భాగంలో దేవుడు ఉంటాడు. పడమర భాగంలో దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు మనం తిరగడం కూడా పడమర ముఖంగా తిరుగుతాం. దేవుడేమో తూర్పు చూస్తూ ఉంటాడు, మనమేమో పడమర చూస్తూ ఉంటాం. అప్పుడు దీపశిఖ తూర్పు వైపుకు పెడితే అప్పుడు దేవుణ్ణి దీపం చూస్తూ ఉండదు కదా అనేటువంటి ఒక సందేహం వస్తుంది. అలాంటప్పుడు కూడా తూర్పుకే దీపం వెలగాలి కానీ దేవుడి వైపు పెట్టనవసరం లేదు. కనుక దీపం ఎటు ఉండాలి, దాని శిఖ ఎటు ఉండాలంటే దేవుడి వైపు మన వైపా అనేటువంటి సందేహం లేకుండా తూర్పు వైపు వెలుగుతూ ఉండాలి అనేటువంటిది ఒక్కటి మనం బాగా జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే తూర్పు వైపుకి ఒక ఒత్తి, అలానే ఈశాన్యం వైపుకి ఒక ఒత్తి, ఉత్తరం వైపు ఒక ఒత్తి వేసి వెలిగిస్తారు. ఇలా ఒక్కొక్క ఒత్తిగా వేయకూడదు. ఇలా 3 దిక్కులకి వేసి వెలిగించాలనుకుంటే వెలిగించవచ్చు, కానీ 2 ఒత్తులు కలిపి తూర్పు వైపుకి, 2 ఒత్తులు కలిపి ఈశాన్యం వైపుకి, 2 ఒత్తులు కలిపి ఈ యొక్క ఉత్తరం వైపుకి పెట్టి వెలిగించవచ్చు. పశ్చిమం వైపుకి కానీ అంటే పడమర వైపుకి కానీ దక్షిణం వైపుకి కానీ ఎప్పుడూ కూడా దీపం పెట్టకూడదు. దక్షిణం వైపుకి దీపం పెడితే యముడు ప్రసన్నత చెందుతాడు, దానివల్ల ఇబ్బంది, అంతే కదా, మృత్యువు సంభవిస్తుంది. ఒకవేళ పశ్చిమం వైపు కనుక అంటే పడమర వైపు కనుక దీపం పెట్టినట్లయితే దరిద్రం కలుగుతుంది, ఇంట్లో శుభములు జరగవు, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. కనుక పశ్చిమానికి కూడా పెట్టకూడదు. సకల శ్రేయస్సులు కలగాలనుకునేవారు తూర్పు వైపుకు మాత్రమే ఈ దీపాన్ని పెట్టాలి. ఇవాళ రేపు మరికొన్ని కుందులు వస్తున్నాయి. అవి ఏంటంటే ఇలా పైకి దీపం పెడతారు, ఆ పైకి మాత్రమే వెలుగుతూ ఉంటుంది. అదైనప్పటికీ కూడా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇవి కాక కామాక్షి దీపాలని చెప్పని పెడుతూ ఉంటారు. దాంట్లో ఏంటంటే కామాక్షి అమ్మవారు యొక్క మూర్తి వెనక ఉంటుంది, దాని ముందు దీపం ఉంటుంది. ఇంకొంతమంది గజలక్ష్మి దీపాలు పెడతారు, దాంట్లో వెనకాల గజలక్ష్మీదేవి ఉంటుంది, ముందు దీపం ఉంటుంది. వీటికి ప్రత్యేకతలు అయితే ఏమీ లేవు, కావాలంటే పెట్టుకోవచ్చు. వీటిలో మీకు సౌలభ్యాన్ని బట్టి ఈ ప్రకారంగా ఈ దీపారాధనలన్నీ కూడా యథాశక్తిగా చేసుకోవచ్చు. అసలు ఒత్తులు కూడా స్వయంగా ఎవరికి వారు తయారు చేసి వేసుకోవాలి. అలాంటి ఈ రోజుల్లో ఒత్తులు తయారు చేసేటువంటి వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టే విధంగా తయారైపోతోంది. ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు ఒత్తులు చేస్తున్నటువంటి వారు మనకు కనబడట్లేదు. స్త్రీలే ఒత్తులు చేయాలని లేదు, పురుషులైనప్పుడు కూడా ఒత్తులు చేయొచ్చు. అయితే దీపారాధన చేయడం మాత్రం స్త్రీలు చేయడమే ఎప్పుడు కూడా శ్రేయస్కరం. ఇంటి యజమాని పూజ చేయాలి అని అనేటువంటి మాటలో అర్థం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చొని చక్కగా ఆచమనం చేసిన తర్వాత భార్య దీపారాధన చేస్తుంది, భర్త అర్చన చేస్తాడు అని చెప్పాను. ఇలా వెలిగించినటువంటి ఈ దీపాలకి ఈ పసుపు, కుంకుమ, గంధం ఇట్లాంటివన్నీ ఎప్పుడు అలంకారం చేయాలి అంటే దీపం వెలిగించిన తర్వాత అలంకారం చేయాలి, వెలిగించక ముందు కాదు. దీపం వెలిగించిన తర్వాత గంధం పెట్టి ఆ గంధం మీద కుంకుమ ఉంచాలి.
ఎన్ని బొట్లు పెట్టాలి అంటే సాధారణంగా ఒక బొట్టు పెడితే సరిపోతుంది, కానీ 3 బొట్లు పెట్టడం అనేది వ్యవహారంలో మనకు కనబడుతూ వస్తున్నది. 3 అయినప్పటికీ పెట్టొచ్చు, తప్పులేదు. చక్కగా ముందు గంధం పెట్టి ఆ గంధం మీద ఈ కుంకంతో 3 చోట్ల లేదా ఆ ఒక చోట మనం ఎక్కడైతే అనుకున్నామో అలా ఒక బొట్టు పెట్టదలుచుకుంటే ఒక చోట, 3 బొట్లు పెట్టదలుచుకుంటే 3 చోట్ల కూడా ఈ గంధంతో కుంకంతో అలంకారం చేసి పుష్పాన్ని ఆ దీపం దగ్గర ఉంచి, అంటే ఆ దీపపు కుంది దగ్గర ఉంచి వాటి మీద అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఒకేసారి అందులో నూనె పోసేసి వదిలేయకూడదు. ఒకసారి నూనె పోసి దీపారాధన చేసిన తర్వాత కొంచెం సేపు ఆగి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి మరి ఇంకాస్త నూనె వేసుకోవచ్చు. లేదా ముందు కొంచెం నూనె వేసి ఈ ఒత్తులు వేసి దీపం వెలిగించి గంధం పెట్టి కుంకం పెట్టి పువ్వు పెట్టి అక్షతలు వేసిన తర్వాత ఇంకాస్త అందులో నూనె వేయాలి. ఇలా 2 సార్లుగా వేయాలి నూనె అనేది. అంతేగాని ఒకేసారిగా వేసి వదిలేయకూడదు. ఎందుకంటే నూనె భక్తికి సంకేతం. అది ఎప్పుడు మన యందు ఉండాలి అనేటువంటి భావనతో, అక్షయం కావాలనేటువంటి భావనతో ఇలా 2 సార్లుగా మనం వెయ్యాలి. ఇవి దీపారాధనకి ఉండేటువంటి సాధారణమైనటువంటి నియమాలు. కనుక వీటన్నిటినీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకొని యథాశక్తిగా ఆచరించి తరించదముగా కాని ప్రార్థన చేస్తూ మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.